ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఈస్ విటిలిగో అండి? విటిలిగో అనేది మనం పూత అంటాం తెలుగులో. సో, మనకి చర్మం తెల్లబడిపోతూ ఉంటుందనమాట. ఇక్కడ మీరు చూసారంటే డిస్ట్రక్షన్ మెలనిన్ అనేది మనకి నల్ల కణాలు ఉండేదని ఇట్స్ ఎ పిగ్మెంట్. అది కాంబినేషన్‌లో ఉండడం వల్ల మనం డార్కర్ షేడ్ ఆఫ్ బ్రౌన్సో, వైట్సో ఉంటామనమాట. సో, అది మెలనోసైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. విటిలిగోలో ఏమంటోంది అంటే మనకక్కడ మెలనోసైట్ డిస్ట్రక్షన్ అవుతుంది. సో, మెలనిన్ ఉండట్లేదు కాబట్టి మనకు ఆ రంగు అనేది పోయి పూర్తిగా తెల్లబడిపోవడం అవుతూ ఉంటుంది చర్మం మీద. దీన్ని ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్‌గా కన్సిడర్ చేస్తామండి. ఐ సీ. ఆ కణాలు ఎందుకు డిస్ట్రాయ్ అవుతున్నాయి అనేది వెతకడం కష్టం. వి డోంట్ ఫైండ్ ట్రిగ్గర్ బట్ దీనికి కొంచెం జెనెటిక్ బేసిస్ కూడా ఉంది. సో, అంటే ఉంటే వస్తుందా అని కాదు, కానీ వచ్చే ఆస్కారం వంశపారంపర్యంగా ఉండొచ్చు. సో, ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. దేర్ సర్టన్ కోరిలేషన్స్ అనమాట అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌తో. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కూడా కొంతమందిలో హైపోథైరాయిడ్ ఉంటుంది. అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా థైరాయిడ్ రావచ్చు, హైపోథైరాయిడ్. సో, ఆ అసోసియేషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా కొంచెం విట్లిగో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. సో, దిస్ ఈజ్ లైక్ డిస్ట్రక్షన్ ఆఫ్ మెలనోసైట్ అంటామండి. ఆ కణం డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి నల్ల పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు మనకి. సో ఒకసారి విటిలిగో బయలుదేరాక టిపికలీ అంటే అది ఫుల్ బాడీకి ప్రోగ్రెస్ అయిపోతుందా? అది దానంతట అదే అరెస్ట్ అయిపోతుందా? అంటే ఇట్ కెన్ Autoimmune హ్యాపెన్ కాబట్టి. బోత్ వేస్ అండి. ఇప్పుడు ఆటో అరెస్ట్ అంటే కొన్నాళ్ళ తర్వాత స్టెబిలైజ్ అయిపోయి అక్కడితో ఆగిపోయిన వాళ్ళని కూడా చూస్తాం. విట్లిగోలో చాలా రకాలు ఉంటాయండి. మీరు అన్నట్టుగా ఫుల్ బాడీ స్ప్రెడ్ అయ్యేదాన్ని కూడా ఒక రకం ఉంటుంది. అది కాకుండా టిప్స్‌లో చూస్తాం. లిప్ టిప్ వేరియంట్ అంటాం ఆర్ యాక్రోఫేషియల్ అంటాం. సో, టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్, టోస్ అలా వచ్చేసరికి నోటి చుట్టూ ఉండడం. ఇటు వరకే అక్కడి వరకు ఉండేది ఒక రకం ఉంటుంది. కొన్ని సెగ్మెంటల్ అంటాం. బాడీలో ఒక సెగ్మెంట్ మాత్రమే రావచ్చు. ఫోకల్‌గా 1, 2 మచ్చలే వచ్చి అక్కడితో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. చాలా పెద్ద సోషల్ స్టిగ్మా కదండి విటిలిగో దట్స్ వచ్చినప్పుడు. అ మేజర్ ప్రాబ్లమ్. మేజర్ ప్రాబ్లం అదే. అంటే యాక్చువల్లీ హెల్త్ పరంగా ఏమి కాదు కదండి, ఆరోగ్యపరంగా విటిలిగో అవుతుంది. ఇది ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు స్కిన్ అండి. దానికి మించి మనకి లోపల ఏ అవయవాలకి ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఏమీ కనపడవు మనకి. సో విటిలిగో వచ్చిన వాళ్ళు పిల్లల్లో వస్తుందా మామూలుగా? ఇది ఎక్కువగా లేదు, ఒక ఏజ్ ప్రోగ్రెషన్ తర్వాత వస్తుందండి. ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా చూస్తామండి. కంజనైటల్‌గా పుట్టిన పిల్లల్లో కూడా చూస్తాము. ఒక ఏజ్ గ్రూప్ టువర్డ్స్ టీన్స్ కూడా ఉంటుంది, యంగర్. ఎనీ ఏజ్ గ్రూప్‌లో విట్లిగో మొదలవ్వచ్చండి. మొదలైన తర్వాత ఒక యాజ్ మీ సెడ్ అది ఉండిపోతుందా, వెళ్ళిపోతుందా అనేది దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇట్ అండి. లేక ఏమీ లేదు. వి హావ్ బోత్ మెడికల్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ వాట్ విట్లిగో డస్ ద కోసం. ట్రీట్మెంట్ డూ? ట్రీట్మెంట్ అంటే ఆటో ఇమ్యూన్ యాక్టివిటీని అరెస్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, ఓకే. సో, యాక్టివిటీని అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడితో ఆ డిస్ట్రక్షన్ ప్యాటర్న్ మనకి ఆగిపోయి ఉన్న ఏరియాస్‌లో మళ్ళీ నల్ల కణాలు అంటే మెలనిన్ పక్కన చుట్టూతో ఉన్న వాటిని అది ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ చేసి కవర్ చేస్తుంది ఆ ఏరియాని. అంటే మామూలుగా అలా మెల్లిన్ ప్రొడ్యూస్ చేసి కవర్ చేయడం అన్నది ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months to 1 year అవుతుందండి, లేక డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పేషెంట్ అండి. పేషెంట్? రైట్, ఇప్పుడు రైట్, రైట్. ఇంకొకటి కూడా ఏంటంటే ఒక సైన్స్ కొన్ని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతి మీద మచ్చ వచ్చింది, విట్లిగో ప్యాచ్ వచ్చింది అనుకోండి, మనకి జుట్టు ఉంటుంది అక్కడ. కొన్నిసార్లు హెయిర్‌లో ఉన్న మెలనోసైట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. తెల్లగా మారిపోతుంది. తెల్లగా మారిపోయింది, జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది అక్కడ. అక్కడ మనకి పువర్ ప్రోగ్నోసిస్ అంటాం. ఎందుకంటే ఆ తెల్లదనంలో మనకి జుట్టులో ఉన్న రూట్ నుంచి వచ్చిన సెల్స్ డివైడ్ అయ్యి స్కిన్ని కవర్ చేస్తాయి. సో, హెయిర్ కూడా వైట్‌గా మారిపోతే దాన్ని ల్యూకోట్రైకియా అంటాం. అప్పుడు మనకి పూర్ ప్రోగ్నోసిస్ అంటే రీపిగ్మెంట్ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయండి. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ల్యూకోడర్మాకి విటిలిగాకి అంటే డిఫరెన్స్ ఉందా? ల్యూకోడర్మా అంటే తెల్ల చర్మం. విట్లిగో కుడ్ బి కాల్డ్ ల్యూకోడర్మా ఆల్సో. కాకపోతే ల్యూకోడర్మా చర్మం తెల్లగా అవ్వడానికి వేరే కారణాలు ఉన్నాయండి. విట్లిగో ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇప్పుడు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు, ఎలర్జీస్ అక్కడ వస్తూ తెల్లగా ఉంటాయి. అవుతుంది. అక్కడ కొంతమందికి అది తెల్లబడిపోతుంది. అది కెమికల్ ఇండ్యూస్డ్ డీపిగ్మెంటేషన్ అనమాట. దానివల్ల డిస్ట్రక్షన్ అవ్వచ్చు. అది కెమికల్ ఇండ్యూస్డ్ ల్యూకోడర్మా. కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేయడం, ఏదైనా బర్న్స్ అయ్యాయి, అలా అయిన తర్వాత కూడా తెల్లమచ్చ పడిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వి కాల్ ఇట్ ల్యూకోడర్మా ఇస్ వైట్ స్కిన్ అంతే. రైట్, అంతే. దానికి మించి దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్. ఇట్ కెన్ బి కాస్డ్ బై ఎనీథింగ్, అన్ ఆటోఇమ్యూన్ కండిషన్, ఇన్ఫ్లమేటరీ కండిషన్, ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లెప్రసీ, కుష్టి వ్యాధి గురించి మనం ఎక్కువగా ఇప్పుడు భయపడేది ఏంటంటే తెల్ల మచ్చ చూడగానే ఫస్ట్ ఇప్పటికీ బుర్రలో ఉండేది ఒకటి ఏంటి, అది కుష్టి అవ్వచ్చు, దానివల్ల మనకు సోకుతుంది ఒకరిని పట్టుకుంటే అని. సో, బొల్లి మచ్చ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ అదే దాంతో సోషల్ స్టిగ్మాతోనే ఫస్ట్ భయపడుతూ వస్తారు. రైట్. చిన్న మచ్చలు వస్తూ ఉంటాయి, ఏజ్ ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్, చేతి మీద కాళ్ళ మీద, ఐజీహెచ్ స్పాట్స్ అంటాం. చాలామంది, నిన్నే ఒక పేషెంట్ చూశాను అనమాట. ఇట్స్ అ కపుల్, పాపం ఇద్దరు, ఐ థింక్ 1 is 75, ఒక 80-year-old కపుల్. మాకు తెల్ల మచ్చలు వచ్చేసాయండి, అసలు ఇంకా మా పిల్లలు కూడా వస్తాయా, లేకపోతే పిల్లలు చూడరండి మమ్మల్ని అని. బట్ అదేంటంటే ఏజ్ ఇండ్యూస్ స్పాట్ అండి, చిన్న మచ్చల్లో వస్తాయి, అది బొల్లా మారు. సో, ఏ తెల్ల మచ్చ అయినా ఫస్ట్ ఒక పానిక్ క్రియేట్ చేస్తుంది అనమాట.
సో దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ హియర్.